చూడండి అంటే అప్పుడప్పుడు మా ఆయన కొడతాడు గాని ఎప్పుడు ఇంత నొప్పి అనిపించలేదు నీలమ్మ. మీ ఆయన కొడితే నొప్పి కూడా ఉంటుందా? అవునులే, నా 10 పట్టు చీరలంత బరువు కూడా ఉండడు. ఆయన కొడితే చీమ చిటుక్కుమన్నట్టు ఉండేది. కానీ ఇవాళ అఖిలక్క చెప్పుదెబ్బ కొట్టింది చూడు రామచంద్ర. ఆవిడ చేతిలో సుత్తుందో నా చెంపని రాయనుకుందో పెళ్ళుమన్న శబ్దం. 1 నిమిషం పాటు నా చెవుల్లో బాలమురళీకృష్ణ రాగం ఎత్తుకున్నట్టు ఒకటే సౌండ్. నన్ను మాత్రం కనికరించిందా? అసలే నా బుగ్గలు బూరెల్లా ఉంటాయి. కొడితే చిట్లు పోయినట్టు అనిపించింది. చూడండి వాతలు ఎలా పడ్డాయో. ఐడియా, ఈ చారలు కవర్ అయ్యేలా ఫేస్ ప్యాక్ వేసుకుందాం. వాతలు మానిపోయాయని పనులు తప్పించుకోవచ్చు. ఎంత మేకప్ వేసుకున్నా అఖిలాంటి దెబ్బలు అంత త్వరగా పోవా ఆంటీ? 3 రోజుల చాకరీ 1 రోజులోనే సరిపెట్టుకునేలా చూడాలి. నీకేం తెలీదు, ఊరికే ఉండు, నన్ను ఫాలో అవ్వు అంతే. ఇంకా చూస్తావే, నువ్వు కూడా పూసుకో. అబ్బో, రాస్తుంటేనే మండుతుంది. మండిపోతుంది నాకు కూడా. ఏం చేద్దాం, కర్మ కర్మ. నువ్వేంటే ఎంత భయంకరంగా ఉన్నావు? అబ్బో, ఏం చేస్తున్నారు పిన్ని? చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే ఛాన్స్ లేదు కదా పెద్దబాబు. దెబ్బలైనా కవర్ చేసుకుందామని ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నావు. అలాగని రూమ్లోనే ఉంటారా? పనులను ఎవరు చేస్తారు? ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి. అన్ని పనులున్నాయా దేవా? పొద్దుటి నుంచి పార్వతి ఏం చేస్తుంది? తన పని తను చేస్తుంది. మీకు పనిష్మెంట్ ఇచ్చాక మిగతా పని వాళ్లకు 2 రోజులు సెలవిమ్మందమ్మా. సెలవా? అవును సినమ్మ గారు, పాపం పండగ పబ్బమని లేకుండా కష్టపడి పనిచేస్తున్నారు కదా. ఎట్లాగో ఈ 2 రోజులు ఇంటి పనులని మీరే చేస్తారని అమ్మగారు వాళ్ళందరినీ ఇళ్ళకు పొమ్మన్నారు. ఇలా డిస్కషన్ చేసుకుంటుంటే లేట్ అవుతుంది పిన్ని. త్వరగా ఇల్లంతా క్లీన్ చేయండి. ఇల్లు మొత్తమా? అవును పార్వతి, వీళ్ళేం పనులు చేయాలో నువ్వు చెప్తుండు. ఈ 2 రోజులు వీళ్ళకు నువ్వే సూపర్వైజర్. ఇది మాకు లీడరా? అవును, వినకపోతే అమ్మ దగ్గరికి వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇప్పుడైతే అక్కను పలకరించాలని మాకు లేదు పెద్దబాబు. ఫ్లోర్ అంతా క్లీన్ చేయాలి అంతేగా. అయినా మన ఇల్లు మనం శుభ్రం చేసుకోవడంలో తప్పే ఉంది. వాట్ ఇస్ దిస్ ఆంటీ? వంకాయ పులుసు. ఆ పులుసు కూడా లిస్ట్ లో ఉంది. అంకుల్కి కాకరకాయ వేపుడు, అఖిలాంటికి సాంబారు, దేవాకి బెండకాయ కర్రీ, ఐశ్వర్యకి ముద్దపప్పు విత్ రసం, మాహికేమో మునక్కాయల కర్రీ. ఐశ్వర్యకి సీమంతం చేసే సమయంలో చిన్నబాబుకి మునక్కాయల కూర వండడం ఏమిటి? నీ మొహం, ఇష్టం వచ్చింది చెప్పారు. అసలు మనం ఇన్ని చేయగలమా అని. ఒక్కొక్కరు ఒక్కో ఐటెం వారాల ప్రకారం లిస్ట్ ఇచ్చినా పార్వతి అలుపు రాకుండా అలవోకగా వంట చేసి పెట్టేది. బలిసిన మేక బరువు కూడా ఉండదది. ఇన్ని పనులు ఎలా చేస్తుందంటావు? అది ఏం మాయ చేసిందో ఏమో. ముందు మనకేదో తిప్పలొచ్చి పడ్డాయి. అఖిలాంటి వచ్చేలోపు రెడీ చేయకపోతే ఇంకెన్ని మాటలు అంటారో. నీలు, నేను మజ్జిగ పులుసు దద్దోజనం చేస్తాను. మిగతావన్నీ నువ్వు రెడీ చేసేయే. నువ్వు తేలిగ్గా రెడీ చేసేవే సెలెక్ట్ చేసుకున్నావా ఆంటీ? నీకు అలా అర్థమైందా? నా మొహం మండ. నాకు అవి 2 తప్ప ఇంకేమీ రావు. ఏంటి? అందుకే కదా మా ఆయన అంత బక్కగా ఉన్నాడు. నేను అన్ని వండి పెట్టేలా ఉంటే బాలిసిపోయేవాడు. కాలు మీద కాలేసుకుని దర్జాగా తినేవాళ్ళం. ఇదిగో ఇప్పుడు ఈ పరిస్థితి దాపరించింది. దేవా ఏమో ఈ రోజు ఆకలి ముంచుకొస్తున్నట్టు అవి వండాలి ఇవి వండాలి అని ఆర్డర్ లిస్ట్ ఇచ్చాడు.
ఇప్పుడేం చేయడం ఆంటీ? ఐడియా. వండుతున్నట్టు సౌండ్ చేద్దాం. ఈలోపు కిటికీ చాటు నుండి హోటల్ నుంచి అన్ని ఆర్డర్ చేసి తెప్పిద్దాం. ఐడియా ఏదో బాగుందంటీ. ఒక్క నిమిషం ఆంటీ, ఈ స్ప్రే కొట్టు, మసాలా వాసన వస్తుంది. బ్యాడ్ స్మెల్ వస్తుందండి. సరే అక్కడ పెట్టు. చీప్రాంటీ, ఏంటి? ఈ మెసేజ్ చూసావా? నువ్వు చూసావుగా, మ్యాటర్ ఏంటో చెప్పు. ఏ ఊళ్ళోనూ జరిగిన సంఘటన వాట్సాప్ లో చక్కర్లు కొడుతూ నా మొబైల్కి వచ్చిన మెసేజ్ ఇది. బొద్దింకల పీడ పోవాలని ఒక ఇల్లాలు కిచెన్లో వంట వండుతున్నప్పుడు స్ప్రే కొట్టిందంట. గ్యాస్ లీక్ అవుతున్నప్పుడు లేదా వంట వండుతున్నప్పుడు పక్కనే స్ప్రే కొడితే బ్లాస్ట్ అయి ఫైర్ అయిపోతుందంట. అవునా? చూసావా, నీకు కూడా తెలియక నోరెళ్ళ పెట్టావంటే ఈ విషయం పార్వతికి కూడా తెలిసుండదు. సో పార్వతిని కిచెన్లోకి రప్పించి గ్యాస్ మండుతున్నప్పుడో లేదా లీక్ అవుతున్నప్పుడో ఈ స్ప్రే కొట్టించావంటే ఫైర్ అయి అది కాలిపోతుంది. ఫ్రీగా వచ్చిన మెసేజ్ ప్రాణాలు తీసే ఐడియా ఇచ్చింది చూసావా? నువ్వు స్టవ్ వెలిగించి నీళ్లు పెట్టు. ఒక నిమిషం ఉండు, నేను వెళ్ళి దాన్ని కేకేస్తాను. పార్వతీ, పార్వతీ, పార్వతీ! ఒసే పార్వతీ, ఎక్కడ చచ్చావే? వస్తున్నా చిన్నమ్మగారు. అదిగో వస్తుంది అది. నిన్ను కిచెన్లోకి రమ్మని ఎందుకు పిలుస్తున్నారో తెలుసా? బొద్దింకల స్ప్రే కొట్టమని చెప్పి అదే టైంలో గ్యాస్ మండేలా చేసి నువ్వు తగలబడిపోయేలా ప్లాన్ చేశారు పార్వతి. ఓకే, నువ్వేం భయపడకో, కొంచెం తెలివిగా నడుచుకో. వాళ్ళు చెప్పినట్టు తలూపి స్ప్రే కొట్టినట్టు నటించు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ స్ప్రే కొట్టకూడదు, గుర్తుపెట్టుకో. వాళ్ళ ప్లాన్ వాళ్ళకే రివర్స్ కొట్టాలి, అర్థమైందా? ఒసే పార్వతీ, ఎక్కడ చచ్చావే? వెళ్ళి. వస్తున్నా సనమ్ గారు. ఇది ఇంకా రాదేంటి? పార్వతీ, వచ్చేసా సనమ్ గారు. ఎంతసేపేంటే? అది పోయే కాలం త్వరగా రావాలనుకోదు. ఇంకా దీన్ని లాభం ఏముంది? ఏంటే అసలు ఇది కిచెనేనా? రోజు ఇలాగే ఇక్కడే వండుతున్నావా? ఏమైంది సనమ్ గారు? బానే ఉంది కదా. ఇల్లు బాగానే ఉందే, కిచెనే దరిద్రంగా పెట్టుకున్నావు. నా మనసులో ఏమనుకుంటున్నానో అది నువ్వు చేతిలో వెయ్యాలి. అప్పుడు నీకు నా మీద ప్రేమ ఉన్నట్టు. బెట్టా?